అయితే ఓటరు సునామీలా వచ్చి తీర్పిచ్చేశారు. ఒకటా రెండా ఎన్నడూ లేని విధంగా 80% ఓటింగ్ నమోదైంది. ఇక అభ్యర్థులందరిలోనూ టెన్షన్ అయితే ఆరంభమైంది. ఈవీఎంలలో వారి జాతకాలు ఉన్నాయి. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ వర్గాల్లో మంచి జోష్ కనిపిస్తుంటే వైసీపీ వర్గంలో మాత్రం ఏదో తెలియని నైరాస్యం నెలకొంది. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఓట్లు రావని తెలిసిన స్వతంత్ర అభ్యర్థులు పొరపాటున తమకు ఓట్లేసి ఉంటారేమో అనే ధీమాతో వైసీపీ అభ్యర్థులు ఉన్నారు. అధికారం అంటే పెత్తనం అనుకున్న జగన్ రెడ్డి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారన్న వాదన ఉంది. ఒక చేత్తో సంక్షేమం పేరుతో డబ్బులు ఇస్తున్నట్లే ఇస్తూ మరో చేత్తో పెద్ద ఎత్తున పన్నులు పెంచేసి డబ్బులు లాగేశారన్న కోపం ప్రజల్లో బాగా కనిపించింది. దీంతో ఓడిపోతామన్న భయం వైసీపీ శ్రేణుల్లో నెలకొంది. మరోసారి అధికారంలోకి ఎలాగైనా రావాలని అనుకున్నదే తడవుగా ప్రత్యర్థి పార్టీ టీడీపీ నేతలపై దాడులకు ఉసుగొలిపింది. ఈ క్రమంలో పల్నాడు జిల్లాలో మరోసారి అల్లర్లకు తెరలేపారు. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతలపై వైసీపీ మూకలు హత్యా ప్రయత్నం చేసి తీవ్ర భయాందోళనకు గురిచేశారు. ఇక దర్శి పట్టణంతో పాటు పలు గ్రామాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగినప్పటికీ 4 గ్రామాల్లో గొడవలు జరిగాయి. ఇక దర్శి పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయంలో 132 బూతుల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ నాయకుడు వీసీ రెడ్డిపై దాడి కూడా చేశారు. ఆ తోపులాటలో ఈవీఎం కింద పడిపోయింది. కొద్దిసేపు మొరాయించినప్పటికీ అధికారులు సాంకేతిక సిబ్బందితో బాగు చేయించి యథావిధిగా కొనసాగించారు. ఇక బొట్లపాలెంలో కూడా వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన సమయంలో కొద్దిసేపు పోలింగ్కు ఆటంకం కూడా కలిగింది. రిటర్నింగ్ అధికారి లోకేశ్వరరావు, ఎస్డిపిఓ అశోక్ వర్ధన్ రెడ్డి అక్కడికి వెళ్లి పరిస్థితి అదుపులోకి తెచ్చి మళ్లీ పోలింగ్ పునరుద్ధరించారు. ఇక తుమ్మెదలపాడులో వైసీపీ నాయకులు టీడీపీ ఏజెంట్లను ఇబ్బంది పెట్టారు. అయినప్పటికీ టీడీపీ ఏజెంట్లు మొండిగా కూర్చోవడంతో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక దేవవరంలో పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య గొడవ కూడా జరిగింది. దోనకొండలో 47 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ 1-2 కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో దాదాపు 30 నిమిషాల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. పలు కేంద్రాల్లో ఈవీఎంలు నత్తనడకన పనిచేయడంతో పోలింగ్ మందకోడిగా సాగింది. పలు కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల తర్వాత కూడా ఓటర్లు లైన్లో నిలబడడంతో రాత్రి వరకు కొనసాగింది. ఇక ఈ ఎన్నికల్లో అధిక శాతం ఓటర్లు, వృద్ధులు, దివ్యాంగులు సహితం పోలింగ్ కేంద్రాలకు తరలి రావడంతో ఓటర్లతో సాయంత్రం వరకు కేంద్రాలు కిక్కిరిసిపోయాయి.